ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఒక పక్క చంద్రబాబు ప్రజాగలం పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తుంటే, మరోవైపు వైఎస్ జగన్ మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్ర చేస్తున్నారు. మరోవైపు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల గారు ప్రజలకు వెళ్తూ ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ ప్రభుత్వాన్ని తూర్పారపడుతున్న విషయం తెలిసిందే. ఈసారి అత్యధిక సీట్లు సంపాదించి ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకోవాలని తహతహలాడుతున్న జనసేన సైతం ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తోంది. ఈసారి ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా కావడంతో వ్యూహాత్మకంగా ఎన్నికల కురుక్షేత్రంలో పోరాటం చేస్తున్నాయి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతుండగా ఆయన పిఠాపురంలో జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్న విషయం విదితమే. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో అడుగడుగున ప్రజల నీరాజనాలు అందిస్తున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఎంతో రాజకీయ పరిణితి సాధించి ఉన్నారు. జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు విజయవంతంగా. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తారు, ఆయన అసెంబ్లీలో అడుగు పెడతాడు, చూస్తూ ఉండండి అంటున్నారట చంద్రబాబు గారు. పరిస్థితి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది.